ఆల్ఫోర్స్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ తెలంగాణ, ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతంలో నుంచి. కరీంనగర్ బేసికల్లీ, బట్ ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఆల్ఫోర్స్ వల్ల స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్ తో విస్తరించింది. గత 34 సంవత్సరాల నుంచి మరి వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది మరి ఒక తెలంగాణ విద్యా సంస్థ ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా ఐఐటిలో కానీ నీట్లో కానీ సత్ఫలితాలను అందిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ మరి తెలంగాణకి గర్వకారణంగా నిలిచిన తెలంగాణ ఉద్యమం అల్ఫోర్స్. మరి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 40,000 మంది విద్యార్థులు ప్రస్తుతం అల్ఫోర్స్ విద్యా సంస్థలో చదువుతున్నారు. ఒక 5,000 మంది ఎంప్లాయీస్ ప్రస్తుతానికి అల్ఫోర్స్ లో ఉన్నారు. మరి ఇప్పటి వరకు సుమారుగా 170,000 మంది చిన్నారు అల్ఫోర్స్ లో విద్యాభ్యాసం ముగించుకొని మరి ప్రపంచంలోని వివిధ ప్లేస్లలో వివిధ ప్రొఫెషన్స్ లో మరి వాళ్ళందరూ కూడా అల్ఫోర్స్ కీర్తి ప్రతిష్టలను, మన తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇనుమడింపజేస్తున్నారు. మరి ఈ సందర్భంగా మరి ఎందుకు మనం యువతకి ఆదర్శంగా ఉండకూడదు? నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాగే ఉద్యోగులకు కూడా మరి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించే దిశగా పెద్దల సభలో మనం ఎందుకు మన వాణిని వినిపించకూడదు అన్న ఒకే ఒక లక్ష్యంతో మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. సో పార్టీలకు అతీతంగా ప్రస్తుతానికి ఎన్రోల్మెంట్ ప్రక్రియ స్పీడప్ చేసుకోవాలి. ఎందుకంటే గత పీరియడ్ లో మనం చూసుకున్నట్లయితే మెదక్ జిల్లా నుంచి ఎన్రోల్మెంట్ సుమారుగా 17,000 ఎన్రోల్మెంట్ జరిగింది. అంటే మరి ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా 1,00,000 మంది గ్రాడ్యుయేట్స్ ఓన్లీ మెదక్ జిల్లాలోనే ఉండి ఉంటారు. బట్ అందులో 17,000 మంది మాత్రమే ఎన్రోల్మెంట్ అయినట్టు దీని పట్ల పట్టభద్రులకు కానీ ఉద్యోగులకు కానీ దీంతో లాభం ఏంటి అని మరి నాకు ఏం వస్తుంది లాభం అంటే నేను ఇండివిజువల్ అంటలేను, వారికి నమ్మకం లేకుండా పోయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన వాళ్ళు ఎవరు కూడా మరి వారి పక్షాన పోరాడించలేదు కాబట్టి అందుకే ఎన్రోల్మెంట్లే తగ్గిపోయినాయి. ఓవరాల్ గా మొత్తం 4 ఉమ్మడి జిల్లాల్లో గత సంవత్సరం 1,07,000 మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. మరి ఎక్కువ సంఖ్యలో మనం పట్టభద్రులను ఎన్రోల్ చేసుకోవాలని, ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఒక మంచి లీడర్ ఎవరైనా ఎన్నుకున్నా ఆయన సంథింగ్ పనులు చేయడానికి కూడా ఉపయోగపడుతుందన్న భావనతోటి ఎన్రోల్మెంట్ శాతం పెంచాలి, దానికి అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ మెదక్ పట్టణంలో మీ ముందుకు రావడం జరిగింది. మరి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా దీనిలో ఎన్రోల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 2021 మరియు దానికంటే ముందు డిగ్రీ పాస్ అయిన ప్రతి పట్టభద్రుడు కూడా దీనికి అర్హుడు. సో దీనిలో అన్ఎంప్లాయిడ్ కావచ్చు, ఎంప్లాయిడ్, గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్, టీచర్స్, లాయర్స్ అని ఏ పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు. గ్రాడ్యుయేషన్ 2021 మరియు ఆ ముందు కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే గత సంవత్సరం ఓటు వేసిన వాళ్ళు, ఓటు హక్కు గత పీరియడ్ లో వేసిన వారు కూడా మళ్ళీ ఈసారి ఫ్రెష్ గా అప్లై చేసుకోవాలి. ఇది జనరల్లీ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ అయినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా ఇది కంపల్సరీ ఎవ్రీ టైం మళ్ళీ మనం ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సగం మంది కలిసిన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ నేను ఓటేసానంటే నేను మళ్ళీ అప్లై చేయాల్సిన పని లేదు కదా అంటారు. వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే ఆధార్ జిరాక్స్, ఓటర్ ఐడి జిరాక్స్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ జిరాక్స్. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అంటే లాంగ్ మెమో కానీ, ప్రొవిజనల్ కానీ, కాన్వోకేషన్ కానీ, తర్వాత కలర్ ఫోటోగ్రాఫ్, తర్వాత గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ ప్రొఫార్మా ఇచ్చింది ఫార్మ్ నంబర్ 18 అని, అది ఫిల్అప్ చేసి ఈ కాపీలన్నీ జత చేసినట్లయితే ఆన్లైన్లో అప్లై చేయడం, తర్వాత ఇవన్నీ మనం ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయడం, ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది. తద్వారా మనకు ఆ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. కాబట్టి మేము అన్ని ప్రాంతాల్లో కూడా ఆఫీస్లు ఏర్పాటు చేస్తున్నాము. మరి పట్టభద్రులు అందరికీ హెల్ప్ చేయడం అని చెప్పేసి మేమే ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేయించి దగ్గర ఉండి ఇవన్నీ తీసుకుని ఆన్లైన్లో ఎంటర్ చేయడం, ఆఫీసర్లకు కూడా సబ్మిట్ చేయడం అనే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. కాబట్టి మెదక్ జిల్లాలోని మరి నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కూడా ఫామ్ నంబర్ 18 ఫిల్అప్ చేసి జతపరిచి మా ఆఫీస్లో ఇచ్చినట్లయితే తప్పకుండా మేము అవన్నీ పూర్తి చేసి ఉండగలని కోరుతున్నాం. ఇది అవేర్నెస్ యొక్క భాగం. ముఖ్యంగా నిరుద్యోగులు ఒక పర్టికులర్ జాబ్ క్యాలెండర్ లేకుండా అసలు డిగ్రీ చదువుతున్నది ఎందుకు అని అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఒక 20 సంవత్సరాల కింద, 30 సంవత్సరాల కింద చూస్తే ఒక డిగ్రీ చదివేవాడిని అడిగితే నేను ఇలా జాబ్ చేయాలనుకుంటున్నాను, కష్టపడి నేను ప్రిపేర్ అయ్యి నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక గ్రూప్ 2 ఆఫీసర్, ఒక టీచర్ అవుతాను. కానీ ఇవాళ డిగ్రీ చదువుతున్న వాళ్ళకి
నేను ఉద్యోగం చేయడానికే చదువుతున్నాను ఆ నమ్మకం లేకుండా పోయింది. అంటే ఉద్యోగ క్యాలెండర్ అనేది ఒక సిస్టమేటిక్ గా రావట్లేదు. ఈ సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ అయితే అది ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ జాబ్స్ వస్తాయన్న పరిస్థితిలో అది జరుగుతా ఉంది. కాబట్టి ప్రభుత్వంతో ఖచ్చితంగా మనం మన గొంతును వినిపించి ఎవ్రీ 5 years ఒకసారి ఎన్నికలు ఎలా అయితే తూచా తప్పకుండా వస్తున్నాయో మరి ప్రతి సంవత్సరం జరగాల్సిన ఉద్యోగ నియామకాలను ఎందుకు అంత సిస్టమేటిక్ గా మనం చేస్తలేము? సో రాజకీయ నాయకులకు ఎందుకు అంత శ్రద్ధ ఈ నిరుద్యోగుల పట్ల లేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ, తప్పకుండా మరి నిరుద్యోగుల పట్ల నేను ఉంటానని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఎన్ని వేకెన్సీలు అయితే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఒక సిస్టమేటిక్ ప్రణాళికను రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని తప్పకుండా మరి అక్కడ వివరించడం జరుగుతుంది. అట్లాగే ఉద్యోగులకు కూడా ఇవాళ చూసుకున్నట్లయితే డిఏలు కావచ్చు, వాళ్ళకి బకాయిలు కావచ్చు, రెగ్యులర్ ఇంక్రిమెంట్స్ కావచ్చు, చాలా సమస్యలు. ఇవాళ 1st తారీఖు జీతాలు వస్తున్నాయనే ఒక సంతృప్తి ఉన్నా వారిలో ఇంకా చాలా బకాయిలు పెండింగ్ ఉండడం వలన ఇంకా కూడా కొంచెం అక్కడ కూడా మరి నిరుత్సాహం అనేది కనబడుతుంది. మరి ఉద్యోగుల పట్ల కూడా తప్పకుండా మా యొక్క గళాన్ని పెద్దల సభలో వినిపించే దిశగా వారి పక్షాన నిలుస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు ఇవాళ నానా ఇబ్బందులు పడుతూ మరి వాళ్ళ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా వారి అభ్యర్థన మా ముందుకు వచ్చింది. తప్పకుండా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా కోరడం జరుగుతుందని చెప్పి వినిపిస్తున్నాం. మరి వాళ్ళ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో కాక గత 3 సంవత్సరాల నుంచి అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెండింగ్లన్నీ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి. మరి సుమారుగా ఒక్కొక్క కాలేజ్కి 20 కోట్ల నుంచి 70 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. దాంతో యాజమాన్యాలు మరి కళాశాలలు నడపడం చాలా ఇబ్బందిగా మారుతూ అటు పిల్లలు, ఉద్యోగులు, యాజమాన్యాలు ముగ్గురు కూడా సతమతమవుతూ బాధపడుతున్న పక్షాన ఖచ్చితంగా వారికి అండగా నిలుస్తానని చెప్పేసి సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ జరిగే విధంగా చూస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరడం జరిగింది. అట్లాగే మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. భారతదేశంలోని చాలా రాష్ట్రాలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్న తరుణంలో మరి చాలా సమస్యలు వెలువెత్తుతాయి. ఇంటర్ బోర్డు ఉంటుందా లేదా, ఎస్ఎస్సి బోర్డు ఉంటుందా లేదా, ఎస్ఎస్సి పరీక్షలు రాయకుండా 11th క్లాస్ ఎగ్జామ్స్ ఎలా, ఇవన్నీ చాలా సమస్యలు మరి మొదలవుతున్నాయి. అది యూనివర్సిటీ విద్య కావచ్చు, కేజీ విద్య కావచ్చు. మరి వీటన్నింటి పైన కూడా ఖచ్చితంగా మనం కూలంకషంగా చర్చ జరిపి ఈ తెలంగాణలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయవలసిందే. కానీ ఎవరికి ఇబ్బంది జరగకుండా ఒక పద్ధతి ప్రకారంగా మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని కూడా నేను భావిస్తున్నాను. కాబట్టి తప్పకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ లో ప్రభుత్వంతో సానుకూలంగా చర్చలు జరిపి మరి ప్రతి రంగంలో ఉన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఇంప్లిమెంటేషన్ దిశగా నేను ఆలోచిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఇవల్ల చాలా రోజుల నుంచి మరికొన్ని ఉద్యోగ నియామకాలు అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, కానీ వాళ్ళకి ఇంకా కూడా రిక్రూట్మెంట్ జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాసిన పరీక్ష ఫలితాలు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో వారికి జాబ్స్ వచ్చినాయి, కానీ మన తెలంగాణ ఉద్యోగాలు రాలేదు. ఆ సంఘాలు కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, పార్ట్ టైం లెక్చరర్స్ కావచ్చు, అందరూ ఒక్కొక్క రకంగా వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఇవాళ స్కూల్స్ లో కూడా ప్రమోషన్ ఛానల్స్ వేరియస్ స్థాయిలో ఆగిపోయి ఉన్నాయి. మరి హెడ్ మాస్టర్లు కానీ ఎంఈఓల ప్రమోషన్లు, ఈవెన్ డిప్యూటీ డిఈఓల ప్రమోషన్లు, డిఈఓల ప్రమోషన్లు అన్నీ కూడా వేరియస్ రీజన్స్ తోటి వేరియస్ స్టేజెస్ లో ప్రమోషన్లు అన్ని ఆగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ సమస్యల పట్ల ఒక విద్యావంతుడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినప్పుడు మరి నిరుద్యోగుల పట్ల కానీ ఉద్యోగుల పట్ల కానీ వారిని వినిపించడానికి ఎంతో అవకాశాలు ఉంటాయి. గతంలో మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఫుల్ టైం పొలిటీషియన్స్ గా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారికి అంత సమయం దొరికిండకపోవచ్చు. మరి నేను అనునిత్యం ఉద్యోగులతోటే ఉంటున్నాను కాబట్టి వారి పక్షాన్ని నిలుస్తూ వీరి సమస్యలకు ఖచ్చితంగా నేను ఒక సేవకుడిగా మాత్రమే ఉంటాను. ఒక విద్యావేత్తగా మరి ఏదో ఆస్తులు కాపాడుకోవడానికో, ఆస్తులు సంపాదించడానికో, లేకపోతే ఇంకేదో పేరు ప్రశ్నించడం గురించో రాజకీయంలోకి రావట్లేదు. పూర్తిగా సేవ చేయాలనే ఒక దృక్పథంతో మాత్రమే వస్తున్నాను మిత్రులారా. అంతేకాకుండా నేను తీసుకునే ప్రతి ఎమ్మెల్సీ జీతం ఖచ్చితంగా అది పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల నిరుద్యోగులకు మాత్రమే నేను కేటాయిస్తానని చెప్పేసి, అట్లాగే ఎమ్మెల్సీ ద్వారా నేను తీసుకునే ప్రతి కూడా మరి నిరుద్యోగులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారికి మంచి లైబ్రరీస్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు, లేకపోతే మంచి ఆన్లైన్ పరీక్షలు, ఆఫ్లైన్ పరీక్షలు ఉచితంగా కండక్ట్ చేయడానికి కావచ్చు, దానికి మాత్రమే నేను ఉపయోగిస్తాను.
ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది నేను తీసుకోను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి పాత్రికేయ మిత్రులకు తెలియజేస్తూ ఒక మంచి ఆలోచనతో రాజకీయంలోకి వస్తున్న నన్ను మరి అందరూ కూడా ఆదరించి ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగులు వారి పక్షాన్ని నిలవడానికి సాక్రిఫైస్ చేయడానికే వస్తున్నాను తప్ప వేరే ఆలోచన లేదు. నిరంతరము అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేయాలని వస్తున్నాను. కాబట్టి మరి నిరుద్యోగులు ఉద్యోగులు పెద్ద మనసుతో ఆదరించి పెద్ద సంఖ్యలో ముందు ఎన్రోల్మెంట్ చేసుకొని ఆ తర్వాత మరి మార్చిలో లేదా ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో మీ యొక్క సత్తా చాటాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. తెలంగాణలో రావాలని చెప్పేసి కరీంనగర్ నుంచి దాదాపు మొట్టమొదటిసారి అనుకుంటారు విద్యారంగం నుంచి ఎమ్మెల్సీగా వస్తున్నటువంటి ఈ కరీంనగర్లోని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారు రాజకీయంగా చాలా అనుభవం ఉంది. రాజకీయం అంటే అలా కాకుండా ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ కు 2 సార్లు అధ్యక్షుడిగా ఉండి ఆ సమస్యల పట్ల చాలా పోరాటం చేసి చాలా సమస్యలు సాధించడం జరిగింది. ప్రాక్టికల్ సెంటర్స్ కానీ, థియరీ సెంటర్స్ కానీ, ఇంకా ఫైర్ యూనివర్సిటీ కానీ ఏ సమస్య పట్లైనా వారు తీసుకున్నారంటే తప్పకుండా సాధించవలసిందే. మరి అంత దీక్ష ఉన్నటువంటి, అంత పట్టుదల ఉన్నటువంటి, అంత గొప్ప వ్యక్తి, మరి అంతమంది విద్యార్థులకు మరి ఎంతో మంది మేధావులు తయారు చేసినటువంటి, మరి విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్నటువంటి ఆ వ్యక్తి సమాజానికి ఎందుకు సేవలు అందించకూడదు? మరి నిరుద్యోగులకు ఉద్యోగులకు కావాల్సినటువంటి వాళ్ళ సమస్యల పట్ల ఎందుకు పోరాటం చేయకూడదు? మరి సేవాగుణమైన వ్యక్తి, పోరాటంతో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా ముందుకు పోతాడు, అందరూ ఆదరిస్తారు. కాబట్టి మరి వారికి మరి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా నా తరఫున, మెదక్ జిల్లా తరఫున, స్నేహ విద్యా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క చెప్పినట్టుగా ఎక్కువ ఎన్రోల్మెంట్ జరగాలని చెప్పి అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మరి మీ అందరు కూడా ప్రెస్ మిత్రులందరూ కూడా జీడబ్ల్యూసీ శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్ కానీ, విరాతలు కానీ, తల్లం నాయుడు గారు కానీ ఇక్కడ అందరూ కూడా మాకు మంచి మిత్రులే. మీరందరూ మెరకైతే నాకు చాలా గొప్ప మిత్రులు. మీ ప్రెస్ సపోర్ట్ తోటి నేను విద్యా సంస్థలు ఇప్పుడు 30 సంవత్సరాలు ఇక్కడికి నడుపుతున్నా. 30 years అయితే మెదక్ జిల్లాలో ఎంతో మంది సార్ చెప్పినట్టుగా డాక్టర్లు, ప్రొఫెసర్లు అన్ని రంగాల్లో ఉన్నాడు. మీ ఆశీస్సులు ఏంటి మేము ముందుకు పోలేము కాబట్టి మీ ఆశీస్సులు మాకు తప్పకుండా ఉండాలని చెప్పి ఆ తరఫున మెదక్ జిల్లా తరఫున మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.